సంవత్సరాల నుంచి కేసీఆర్ గారి గవర్నమెంట్లో రైతులకి వ్యవసాయం మొదలుపెడుతున్న రంగంలోనే ముందుగానే యూరియా ఎంత పడుతుందని చెప్పేసి ఆయన ఒక రైతు బిడ్డ కాబట్టి రైతులకు ఒక అంటే ఆయనకు ప్రేమ కాబట్టి ఆయనకు ఒక అవగాహన ఉంది కాబట్టి రైతులకి యూరియా ఎంత కావాలని చెప్పేసి ముందే తయారు చేసి పెట్టేసి యూరియాకి సకాలంలో ఎంత కావాలంటే ఇచ్చే కేసీఆర్ గారు వీళ్ళు మాయమాటలు చెప్పేసి మార్పు చేస్తూ అని చెప్పేసి మార్పు చేశారు. గత 10 సంవత్సరాల క్రితం రైతులందరూ కూడా చెప్పులు పెట్టి ఎట్లయితే లైన్ నిలబడ్డామో రేవంత్ రెడ్డి గారు అదే మార్పు చేస్తా అన్నాడు. మార్పు చేస్తే మళ్ళీ ఇవాళ మనందరం కూడా చెప్పులు లైన్ నిలబెట్టి మళ్ళీ లైన్ నిలబెట్టి మార్పు సృష్టించు సాధకాన్ని మాటలు చెప్పేసి రైతులందరినీ మోసం చేసి రైతు బంధు ఇవ్వకుండా రైతు బీమా ఇవ్వకుండా సకాలంలో కనీసం రైతులకి యూరియా కూడా ఇవ్వాలంటే చేతగాని గవర్నమెంట్ మాటలు మాత్రం చాలిస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్ కోసం మీరు అది చేస్తూ ఇది చేస్తూ వస్తున్నారు. ముందు ఎలక్షన్ తర్వాత కానీ ఫస్ట్ రైతులకి యూరియా అనేది సకాలంలో ఇవ్వాలని చెప్పేసి ఆడబిడ్డలు పనులు పెట్టుకొని ఇప్పుడు చేనులలో మంచి ముమ్మరైన పని మందు చేసుకోవాలి, దుక్కు చేసుకోవాలి, కలిపి చేసుకోవాలి. రైతుల పంట వదిలిపెట్టేసి తెలంగాణ 3 గంటలకి 4 రోజులు అక్కడ చెప్తున్నారు. అందరూ వచ్చేసి రైతులను నిలబడతారు కాబట్టి తెలంగాణ టీఆర్ఎస్ నీళ్ళని రైతులుగా పార్టీ తరఫున మీ అందరం కూడా ఖండిస్తున్నాము. ఈ యొక్క యూరియాని సకాలంలో వెంబడి రైతులందరికీ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాము.